సార్ చాలా అంటే హీ సపోర్టివ్ ఆఫ్ విమెన్ కదా చాలా, కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం మంచి పవర్ఫుల్ ఆమెని క్యారెక్టర్. ఆమెని గారి మొన్ననే ఆమెని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను అనమాట. అని ఐ ఫీల్ హ్యాపీ. నాలాగే కష్టంతోనో వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం, వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా ఐ అప్రిషియేట్. వాళ్ళకి మంచి ఎవరికైనా మనం బాగుండాలి, అందరూ బాగుండాలంటే దానికి అర్థం అదే కదా స్వప్న గారు. కానీ నేను ఎప్పుడు బాధపడలేదని, ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు పోయింది అని బొక్కబార్లు పడుకొని అన్నం మానేసి గ్యాప్లో ఏం చేసేవారు మరి? ఆలోచిస్తూ కూర్చునేవారా ఇప్పుడు? సినిమాల మధ్య గ్యాప్లో అసలు గ్యాప్ ఎక్కడుంది స్వప్న గారు? పెళ్ళయ్యే వరకు నాన్ స్టాప్ పోరాటం. తర్వాత ఇంకా పెళ్లి వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా కన్సీవ్ 22 years కి నా బాబు పుట్టేశాడు. 24 years కి నా పాప. వాళ్ళ క్యారియర్తో అడపా సీరియల్స్ అవి చేసుకోవటం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ చదువులు. ఇప్పుడు కొంచెం అలా ఊపిరి పీల్చుకుంటున్నాను కొంచెం. వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ట్రాజెడీ ఇన్ యువర్ లైఫ్ మన దివ్యవాణి గారు? మా బాబు పుట్టినాక నాకు కొంచెం హస్బెండ్ సైడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. అండ్ అప్పుడు ఆ ట్రాజడీని కూడా దేవుడు ట్రాజడీ అని తెలియకుండా నా కుటుంబీకులు నన్ను చాలా ఆదుకున్నారు. అండ్ బాబు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ చెన్నై వచ్చేసాను నేను. అప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్. ఇప్పటి వరకు కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. సింగిల్ పేరెంట్. బట్ మా వారు చాలా మనసున్న వ్యక్తి. హీఈస్ గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్. కానీ కొన్ని అనుకోని సంఘటనలు నా కళ్ళతో నేను చూడటం ద్వారా దగ్గరైన మనుషులకి దూరంగా బ్రతుకుతూ ప్రపంచం కోసం అండ్ నేను ఒక నీతి నియమాలతో ఉండే అనేటువంటి కట్టుబాట్ల కోసం నా పిల్లలకి నేనే ప్రపంచం. బట్ ఈజ్ వెరీ లవ్లీ ఫాదర్. ఈజ్ అ గుడ్ ఫాదర్ టు దెమ్. ఈజ్ గుడ్ హస్బెండ్. మీకు వారికి అంటే గుడ్ హస్బెండ్ ఎందుకు లేదు, ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్ అబౌట్ మీ. కొన్ని ఏంటంటే అక్కడ పరిస్థితులు, వాటిని నేను మళ్ళీ ప్రభువుని అంగీకరించటం, అది అభిప్రాయ భేదాలు అనేవి రావటం వల్ల మానసికంగా దూరం అయిపోయాం. చాలా సంస్కారవంతుడు ఆయన. నాకు దేనికి అడి చెప్పి ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్ మా పిల్లల గురించి. కానీ ఇక కామెడీ ఏంటంటే మా పిల్లలకు కూడా మాకు ఎంత అగాధం ఉన్నది అనే విషయం తెలియదు. ప్రభువుని మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దివ్యవాణి గారు? నేను ఎప్పుడు ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్. అది మతానికి అతీతంగా, ఇది క్రైస్తవ మతమా, హిందూ ధర్మమా, ఇస్లాం మతమా, ఇంకోట బౌద్ధ మతమా అని కాదు. దేవుడే. సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా అయింది మీకు అసలు? యాక్చువల్లీ నేను ఏంటంటే అమ్మవారు అంటే దివ్యవాణి అంటే అమ్మవారండి. అలా అమ్మవారి భక్తురాలు మీరు? భయంకరంగా. సుప్రభాతం మనం పాడామంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదు అంత. ఇక అక్కడ ఎక్కడ మనకి తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు ఇన్నే ఓపిక ఉందంటే 2 చరణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చెప్పండి అమ్మా తల్లి, చెప్పండి తల్లి. ఎలా అంటే 4 గంటలు అయ్యేసరికి ఇంట్లో గంట మన ఇంట్లోనే మోగుతుంది. టేప్ రికార్డు ఉండదు. మా పిల్లలు చిన్నోళ్ళు. మా అబ్బాయికి మొత్తం స్నానం చేయించేసి పంచి కట్టేసి నాతో పాటు దేవుడి గదిలో కూర్చోబెట్టి అలంకరణ అంతా అయిపోయిందంటే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజా ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాత సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్చిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయతే తవ శుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాద దయతే దయానిదే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృష శైలపతే. మీకు నమస్కారం. మై అసలు దేవాది దేవుడికి సమస్త మహిమ మనకి కాదు. ఎంత ఎంత చక్కగా అంటే ఎన్నిసార్లు వినుంటే మీకు అలా వచ్చిందో అర్థం అవుతుంది మీ ఇంటి వాతావరణం ఎలా ఉండేదని.